right? Yes, I know. Okay. In science last time, what we discussed? As we discussed it lesson, what is that? Is living things on non-living things. Yes. Okay. Now here is the new lesson that is a part of your plant. Do you know plants? Yes. And do you know parts of the plants? Yes, there is so many parts in the plants. Is it right? Yes, flower, leaves, branches, is roots, stem, is these all are I know. But look at the picture here. Yes, label the diagram. Okay, label this diagram, all of you. First, what is the first one? What is that? Yes, it is a flower. And next, second picture, it is a leaf. And next, third, it is a fruit. And next, stem. And next, fifth one, root. How to complete this one? Okay. And next time, let us learn more about the different parts of your plant and their importance. Okay, now we learn different parts of your plant and their importance. Okay, let's we go to the lesson. Okay, parts of your plant. Parts of a plant. The root system and the shoot system are the two main parts of a plant. Root system and shoot system. These two are the main parts of a plant. Shoot system. The part of the plant are generally found above the ground from the forms the shoot system. గ్రౌండ్కి పైన ఉండేది అంటే గ్రౌండ్ నుంచి మనం పైకి మనకు కనపడేదంతా పైకి మనకు కనపడుతుంటుంది కదా గ్రౌండ్ నుంచి అంటే స్టెమ్ దగ్గర నుంచి పైకి అంతా అంటే అప్పుండే అబోవ్ ఉండేదాన్ని అన్నట్టు అంతా ఏమంటారు షూట్ సిస్టమ్ అంటారు. ఇట్ ఇంక్లూడ్స్ ద స్టెమ్, లీవ్స్, ఫ్లవర్స్ అండ్ ద ఫ్రూట్స్. షూట్ సిస్టంలో ఏముంటుంది? ఏమేమి ఉంటాయి? స్టెమ్ ఉంటుంది, లీవ్స్ ఉంటాయి, ఫ్లవర్స్ ఉంటాయి అండ్ ఫ్రూట్స్ ఉంటాయి. ఇస్ ఇట్ రైట్? ఎస్. బ్రాంచెస్ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ రూట్ సిస్టమ్. వాట్? రూట్ సిస్టమ్. ద పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ జనరల్లీ ఫౌండ్ బిలో ద గ్రౌండ్. ఎస్, షూట్ సిస్టమ్ అంటే అబోవ్ ద గ్రౌండ్, రూట్ సిస్టమ్ అంటే బిలో ద గ్రౌండ్. గుర్తుపెట్టుకోండి. ఫార్మ్స్ ద రూట్ సిస్టమ్. ఇట్ ఇంక్లూడ్స్ రూట్స్. దీంట్లో ఏముంటాయి? రూట్స్ ఉంటాయి. ఓకే, రూట్ సిస్టమ్. ఫస్ట్ వీ విల్ డిస్కస్ ద రూట్ సిస్టమ్. ఓకే. ద రూట్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ టూ మెయిన్ టైప్స్ ఆఫ్ రూట్స్. రూట్ సిస్టంలో టూ మెయిన్ టైప్స్ ఉంటాయి అన్నమాట. వన్ ఈజ్ ట్యాప్ రూట్ అండ్ another one is fiber root. One is a tap root and another one fiber root. Tap root. The tap root is the main root that grows into the soil from the base of the stem. Many smaller roots grow out of it. ట్యాప్ రూట్ అంటే ఏంటి? గ్రౌండ్లో బిలో ఉండేది. ఆ బిలో ఉండే రూట్ ఎలా ఉంటుంది? ఎస్, ఒక మెయిన్ రూట్ ఉంటుంది. ఆ మెయిన్ రూట్కి కొన్ని బ్రాంచెస్ రూట్స్ ఉంటాయి అన్నమాట. ఎస్, కొన్ని బ్రాంచెస్ రూట్స్ ఉంటాయి. ఆ బ్రాంచెస్ రూట్స్ ఏం చేస్తాయి? చిన్న చిన్న బ్రాంచెస్ రూట్స్. ఒక మెయిన్ రూట్ ఉంటుంది, దానికి చిన్న బ్రాంచెస్ రూట్స్ ఉంటాయి అన్నమాట. ఎస్, ప్లాంట్స్ సచ్ యాజ్ సన్ఫ్లవర్ అండ్ మ్యాంగో హ్యావ్ ట్యాప్ రూట్. సమ్ ప్లాంట్స్ ఉంటాయి లైక్ సన్ఫ్లవర్, రోజ్ కానీ సన్ఫ్లవర్ కానీ, ఇంకా మీరు చూసుంటారు కొన్ని ట్రీస్, రోజెస్, సన్ఫ్లవర్స్, ఇంకా మీకు తెలిసిన కొన్ని ట్రీస్ చెప్పండి. ఎస్, ఏమేమి ఉంటాయి? రోజ్, సన్ఫ్లవర్, టమాటో. ఎస్, టమాటో ఇంకా బ్రింజల్. ఈ ట్రీస్, ఈ ప్లాంట్స్ అన్నిటికీ ఏముంటాయి? ట్యాప్ రూట్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఫైబర్ రూట్. వాట్ ఈస్ ఫైబర్ రూట్? Fibrous roots are a bunch of thin and bushy roots. ఫైబర్ రూట్స్ ఎలా ఉంటాయి? ఒక బంచ్ లాగా ఉంటాయి. ఎలా? థిన్గా ఉంటాయి అండ్ బుషీగా ఉంటాయి. బుషీ అంటే తెలుసు కదా మీకు. ఎస్, బుషీగా ఉంటాయి. దట్ గ్రోస్ త్రోడ్ ఇంటూ ద సాయిల్ ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ద స్టెమ్. స్టెమ్ దగ్గర నుంచి సాయిల్ దాకా
గ్రో అవుతాయి అన్నమాట. మొత్తం త్రూఅవుట్ ఫుల్గా గ్రో అవుతుంది అనమాట. ఇక్కడ మీరు పిక్చర్లో చూడండి. ఎస్, ఫస్ట్ పిక్చర్ ఏంటి? ఇట్ ఈస్ ఎ ట్యాప్ రూట్ సిస్టమ్. అండ్ సెకండ్ పిక్చర్ ఫైబర్స్ రూట్ సిస్టమ్. ట్యాప్ రూట్ సిస్టమ్ ఎలా ఉంది? ఒక మెయిన్ రూట్ ఉంది, దానికి చిన్ని రూట్స్ ఉన్నాయి. ఫస్ట్ పిక్చర్లో చూసారు కదా. అండ్ నెక్స్ట్ ఫైబర్ రూట్ ఎలా ఉంది? ఎస్, బుషీగా ఉంది. పైనుంచి అన్నీ ఎలా ఉన్నాయి? బుషీగా ఉన్నాయి. ఒక బంచ్ లాగా ఉన్నాయి అన్నమాట. ఎస్, అది. ఈ కింద సెకండ్ పిక్చర్ ఏమో ఫైబర్స్ రూట్. అండ్ ఫస్ట్ సిస్టమ్ ఏంటి? ట్యాప్ రూట్ అన్నమాట. Plants such as wheat, rice and grass have the fiber root. ప్లాంట్స్ ఏంటి? వీట్, గ్రాస్, రైస్, ఇవన్నీ ఎలాంటి రూట్స్ ఉంటాయి? ఫైబర్ రూట్స్ ఉంటాయి అన్నమాట. అంటే బుషీగా ఉండే ట్రీస్ అన్నిటికీ ఫైబర్ రూట్ సిస్టమ్ ఉంటుందని మనం గుర్తుపెట్టేసుకోవాలన్నమాట. బుషీగా ఉండే ట్రీస్ అన్నిటికీ అలాంటి రూట్ ఉంటుంది, ఫైబర్ రూట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ రూట్స్. The main functions of the roots are they hold the plant firmly to the soil. సాయిల్ని గట్టిగా ప్లాంట్ పట్టుకొని ఉండడానికి రూట్ అనేది యూజ్ అవుతుంది. రూట్ లేకపోతే సాయిల్లో ఉంటుందా ప్లాంట్? నో, ఉండలేదు, పడిపోయింది. ఎస్, రూట్ ద్వారా ఏమవుతుంది? సాయిల్ని ఏమవుతుంది? గట్టిగా పట్టుకొని గ్రో అవుతుంది అన్నమాట ప్లాంట్. అండ్ నెక్స్ట్ దే అబ్జర్వ్ వాటర్ అండ్ న్యూట్రియంట్స్. దే అబ్జర్వ్ వాటర్ని, మళ్ళీ సాయిల్లో ఉన్న న్యూట్రియంట్స్ని. కొన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మనం కొన్ని మినరల్స్, విటమిన్స్ తీసుకుంటాం కదా, అలాగే ప్లాంట్కి కూడా కావాల్సిన న్యూట్రియంట్ని ఏం చేస్తుంది? సాయిల్ నుంచి రూట్స్ ప్లాంట్కి ఇస్తాయి అన్నమాట. Water and nutrients are required by the plant to grow. వాటర్, న్యూట్రియంట్స్ ఏమవుతాయి? ప్లాంట్ గ్రో అవడానికి యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, look at on the keyboard box. There is 2 words in that box. First one is fibers. Made of many fibers are branches. చాలా బ్రాంచెస్గా ఉండడాన్ని ఫైబర్ రూట్ అంటారు. ఓకే, నెక్స్ట్ న్యూట్రియంట్, ఏ సబ్స్టెన్స్ దట్ ఈజ్ నీడెడ్ టు కీప్ ఏ లివింగ్ థింగ్ అలీవ్ అండ్ టు హెల్ప్ ఇట్ టు గ్రో. న్యూట్రిషన్ అంటే ఏంటి? న్యూట్రిషన్ అంటే ఏంటి? ఎస్, వీ హ్యావ్ టు గ్రో. మనం గ్రో అవ్వడానికి, మనము లీవ్ అవ్వడానికి, ఎర్త్ మీద మనం గ్రో అవ్వడానికి, మనం ఎనర్జీగా ఉండడానికి న్యూట్రియంట్స్ మనకి యూజ్ అవుతాయి అన్నమాట. ఎస్, దిస్ ఈజ్ ద టాపిక్. Okay, next topic we will learn in the next class. I hope you all are understand this class. What we will learn is that there is the parts of your plant. Plants have two main parts. One is shoot system means it is above the ground, and next another one is a root system. It is below the ground. Shoot system have flowers, fruits, leaves and stem, and root system have only root. And there is 2 types of roots. One is a tap root and another fibrous root. And tap root example, mango tree, sunflower tree and rose plant. These all are. And next fibrous root examples are rice, wheat, grass. Yes, these all are comes in the fiber root. And next functions, we have 2 functions about these. One is to hold the soil, and next bring water to the plants. It is the help of the roots. I hope you all are understand. Thank you for all. Okay, we will learn next topic in the next class. Thank you all of you.